వేలానికి ముందే కిక్కు ఐపీఎల్లో కొత్త రూల్ బ్యాటర్లకు కష్టాలేనా? ఐపీఎల్ 2024 తొలిసారి భారత వెలుపల వేలం నిర్వహించారు. దుబాయ్ వేదికగా ఈ మినీ వేలం ప్రారంభమైంది. మల్లికా సాగర్ ఆక్షనీర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 16 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో తొలిసారి మహిళా ఆక్షనీర్ గా పాల్గొనడం ఈసారి ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్ బాల్ మధ్య పోటీని పెంచడానికి ఒకే ఓవర్ లో 2 బౌలర్లను అనుమతించనున్నారు. ఈ కొత్త రూల్ ను ఇటీవల జరిగిన దేశవాళీ T20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేశారు. ఈ నిబంధన బౌలర్లకు కలిసొస్తుందని పేసర్ జయదేవ్ ఉనద్కర్ అభిప్రాయపడ్డారు. ఒకే ఓవర్ లో 2 బౌన్సర్లు బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో బౌలర్ ఒక బౌన్సర్ వేస్తే తర్వాత మరో బౌన్సర్ రాదని ధీమాతో బ్యాటింగ్ చేసేవారు. కానీ ఈ రూల్ తో బ్యాటర్లకు ఆ ఛాన్స్ ఉండదు. బౌన్సర్లు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇక బ్యాటర్లు మరింత కృషి చేయాలి. అలాగే డెడ్ ఓవర్లలో ఇది బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఈ రూల్ బౌలర్ల అమ్ముల పొదిలో మరో అస్త్రాన్ని చేర్చినట్టుగా ఉంటుంది అని ఉనద్గత్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్ ప్రకారం తుది జట్టుతో పాటు 4 సబ్స్టిట్యూట్ ప్లేయర్లను టాస్ టైం కే ప్రకటించాల్సి ఉంటుంది. ఆ 4లో ఎవరైనా జట్టులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రూల్ తో ఆల్ రౌండర్ల ప్రాధాన్యత తగ్గుతుందని విమర్శలు వస్తున్నాయి. గత సీజన్ లో వెంకటేష్ అయ్యర్, విజయన్ శంకర్, శివం దూబే వంటి ప్లేయర్లకు తమ జట్లకు ఆల్ రౌండర్ గా కాకుండా బ్యాటర్లుగానే ఎక్కువగా ఆడారు. కాగా ఐపీఎల్ 2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరిరక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.